హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. బిగ్ బాస్ 8 డే 13 ఎస్టర్డే జరిగింది. నాగార్జున గారు మంచి గ్రాండ్ ఎంట్రీ అయితే ఇచ్చారు. అందరికీ క్లాస్ కూడా బీకారు. గండెత్తుకొని డాన్ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఉంది కదా, సో అలాంటి మళ్ళీ స్టేజ్ మీద ఒకటి ఆయన ప్రదర్శించడం జరిగింది. అందరినీ కంట్రోల్ అయితే పెట్టారు. ఎస్పెషల్లీ నిన్న జరిగిన ఏదైతే ఎపిసోడ్లో నాకు తెలిసి చాలా వరకు అందరికీ కూడా ఒక మంచి అంటే గుణపాఠం అయినట్టు చెప్పుకోవాలి. బికాస్ 2 క్లాన్స్ తీసేయడం జరిగింది, కొంతమందికి కొత్త ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది. అసలు నిన్న ఎపిసోడ్ నాకైతే ఒక రకంగా అనిపించింది. దానికి తగ్గ ఒక రివ్యూ అయితే చేశాను, కింద ఉంటుంది డిస్క్రిప్షన్ లింక్. అండ్ విజ్ఞాన్ గారికి ఎలా అనిపించిందో తెలుసుకుందాం. సో విజ్ఞాన్ అన్న చూసారా నిన్న, ఎలా అనిపించింది? వీకెండ్ ఎపిసోడ్ చూడకపోతే ఎలా, వారం అంతా చూసినా చూడకపోయినా వీకెండ్ ఎపిసోడ్ చూస్తే క్లారిటీ వస్తుంది ఎవరు ఏంటి అనేది. అవును. సో ఆయన ఏం చేశాడు ఏంటి అనేది పక్కన పెట్టేస్తే 13 కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, ఒకరొకరిని వరుస పెట్టి మాట్లాడుకుందాం. నాగార్జున గారు అడ్రస్ చేసిన విధానం కూడా యాక్చువల్గా ఫస్ట్ క్లాన్స్ యొక్క అభిప్రాయం చెప్పండి అని చెప్పేసి ఒక్కొక్కరిని పిలవడం జరిగింది. తర్వాత నాగార్జున గారు కూడా దానికి తగ్గట్టుగా ఎవరి గురించి వాళ్ళు చెప్పాడు. ఫస్ట్ నాకు సేఫ్లో ఉన్న కంటెస్టెంట్ల గురించి మాట్లాడుకుందాం. అబ్బాయి సేఫ్లోనే ఉన్నాడుగా, నామినేషన్లో అయితే లేడు. నిన్న అందరూ ఆ బ్లాక్ అండ్ వైట్ టాస్క్లో ఆయనకే పోసి కొత్త క్లాన్ని తయారు చేశాడు. అది బాగానే ఉంది, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పారు. అండ్ ఆయన తరఫున ఒక ఎలిగేషన్ ఏముందంటే విష్ణుప్రియ చేసిన ఎలిగేషన్ నన్ను తోసాడు అని చెప్పగానే ఈమె కూడా నిజమేనని అనుకొని గెంటేసింది ఆయన్ని. కానీ పాపంతో ఇలా సో ఆయన అర్హుడు టు బికమ్ ఏ క్లాన్. బికాజ్ అంటే వితౌట్ ఆమె చూడకుండా ఈమె చెప్పినటువంటి వర్డ్ని కన్సిడర్ చేసుకొని అతను ఆట నుంచి బయటికి గెంటడం అనేది తప్పు. అఫ్ కోర్స్ అక్కడ మనకి పృథ్వీ అంటావా, వాడికి తెలియకుండా గీత దాటాడు పాపం. ఇలా ఎగురుకుంటూ అటు స్టెప్ వేసి ఇటు స్టెప్ వేసి గీత దాటాడు. మిగతా వాళ్ళు ఓకే. అండ్ ఎక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఇప్పటివరకు లాస్ట్ బిగ్ బాస్ ఫస్ట్ నుంచి ఇప్పటివరకు చెప్తుంటే పర్ఫెక్ట్ సంచాలక్ అమ్మాయి. ఎందుకు అంటున్నానంటే నువ్వు సంచాలక్గా ఉన్నప్పుడు ఫస్ట్ ఆ రింగ్ టాస్క్లో ఒళ్ళంతా దిగేసుకోండి అనే చెప్పడంలో నిఖిల్ ఫెయిల్ అయ్యాడు, రూల్ పెట్టడంలో ఫెయిల్ అయ్యాడు. నువ్వు రూల్ పెడితే వాళ్ళు ఏదన్నా నీ రూల్కి విరుద్ధంగా చేస్తే తప్ప రైటా చెప్పు. నువ్వు రూలే పెట్టకుండా ఒకరేమో ఫుల్ ప్లెజ్డ్గా చేశారు, ఒకరేమో స్ట్రాటజీ ప్రకారంగా ఆడారు. స్ట్రాటజీకి వల్ల ఇద్దరూ మంచిగానే ఆడారు చెప్పాలి అంటే. వీళ్ళు స్ట్రాటజీ ప్రకారంగా వీళ్ళు విన్ అయ్యారు. పాపం వాళ్ళు స్ట్రాటజీ ప్లే చేస్తే విన్ అయ్యే వాళ్ళం కదా అన్న ఉపయోగం అది వాళ్ళకు కూడా ఉంది. సో అలా అని చెప్పేసి నువ్వు ఫెయిల్ అయిపోయావు. అండ్ అదే సంచాలక్గా యష్మి గౌడ కూడా అసలు జీరో, ఫుల్గా ఫెయిల్ అయిపోయింది. బట్ ఈ అమ్మాయి ఒక రూల్ పెట్టింది, అందరు నాకు తెలియదు చేతులు వెనక్కి పెట్టుకొని ఆడండి, మీరు తోస్తున్నారని కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి రూల్ పెట్టి లాస్ట్కి ఆ అమ్మాయిని బఫూన్ లాగా నిలబెట్టారు అందరూ. అంటే కరెక్టే ఏదేమైనప్పటికీ, బట్ పిల్ల బాగా చేసింది అని చెప్తున్నా అంతవరకు. అంటే అక్కడ ఏంటంటే అందరూ ఇండివిజువల్సే. నువ్వు ఆ ఆటకి సంచాలకు పెట్టినంత మాత్రాన ఎవడు మాట ఇండు. నువ్వు అంతెందుకు నువ్వు క్లాన్ చీఫ్ అని కూర్చోబెట్టినా సరే నువ్వేనా మాట్లాడదు కూర్చో అంటారు. అది కామనే అక్కడ, ఎవడు వాడు గెలవాలనుకుంటాడు. బట్ సంచాలక్గా ఈ పిల్ల పాస్ అయింది, అది మాత్రం నేను చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్కి ఇద్దరికి మధ్య టై అయితే ఇద్దరికి టై అయిందని చెప్పింది. అక్కడ బిగ్ బాస్ కూడా అర్థం చేసుకొని ఇద్దరికి చెరి సమానంగా డబ్బులు ఇచ్చాడు, 50,000. కానీ ఈ పిల్ల అక్కడ ఇంకొక చిన్న తప్పు చేసింది. ఇద్దరు టై అయ్యారు కాబట్టి ఇద్దరు మళ్ళీ ఆడండి అన్న రూల్ పెట్టు. సంచాలక్ రూల్ ఉంటుంది, దే కెన్ టేక్ ఏ డెసిషన్. సరే ఇద్దరు టై అయింది కాబట్టి ఇప్పుడు మీరు ఇద్దరు తలపడండి, మీకు ఒక 2 నిమిషాలు టైం ఇస్తా లేదా 5 నిమిషాలు టైం ఇస్తా అని చెప్తే వాళ్ళిద్దరు ఏదైనా చూసినప్పుడు ఒకటి గెలిచినా బిగ్ బాస్కి చెప్పొచ్చు, అలా కూడా చేయొచ్చు. బట్ ఇట్స్ ఓకే, ఇద్దరికి సమానంగా డబ్బులు వచ్చాయి, పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ ఈ టాస్క్ ఈసారి నాకు నచ్చింది ఏంటంటే మీరే సంపాదించుకోండి అనేది నిజంగా బాగుంది. ఎందుకంటే ప్రతిసారి ఈ సీజన్లో నేను చూస్తుంటాం కదా, ఏమి చేయకుండా ఎడ్డికి కూర్చుంటారు. వాడేదో బయట ఫేమస్ అయిన పాపానికి ఓట్లు పడతా ఉంటాయి, ఆ లోపల ఎరగబెట్టేది ఏమి ఉండదు. టాప్ 2 వరకు కూడా వస్తారు అలాంటి వాళ్ళు. వాళ్ళకేంటో ఇన్ కేస్ టాప్ 3లో ఉంటే 10 లక్షల సూట్ కేసులు కూడా వస్తాయిగా, ఏమి చేయకుండా కష్టపడే వాళ్ళకి ఇవ్వకుండా. సో ఇది బాగుంది, ఎవడు కష్టపడితే వాడు తీసుకునేది. అండ్ రాషన్ ఇప్పుడు నో క్యాప్టెన్ అని చెప్తూనే చీఫ్లను పెట్టి క్యాప్టెన్లను చేసినట్టే కదా. ఇంతకుముందు కూడా క్యాప్టెన్ ఎవడు ఉండేవాడు, ఒకడు హౌస్ క్యాప్టెన్ ఉండేవాడు, ఒకడు రేషన్ మేనేజర్ ఉండేవాడు.
ఇప్పుడు అలాగే ఉంది. దాంట్లో ఏముంది మీనింగ్? నువ్వు పేరు చేంజ్ చేస్తున్నావు కానీ కాన్సెప్ట్ ఏం చేంజ్ చేయట్లా. ఇకపోతే రేషన్ గురించి మాట్లాడుకుంటే అదొకటే నచ్చలేదు నాకు. అంటే 10 మంది అక్కడ లోపల తింటుంటే ఇంకా 10 మంది చూస్తూ ఉండడం బాగా చెప్పాలండి. ఏదున్నా లేకుండా అందరు కలిసి తిండి దగ్గర పెట్టవద్దు ఇట్లాంటి టాస్క్లన్నీ. అందరూ ఇంట్లోనే కదా ఉండేది. నిన్న ఎపిసోడ్లో ఒక టాస్క్ వాళ్ళు పెట్టారు, ఒక బ్రాండ్ ప్రమోషన్ ప్రకారం పాలది. అవునమ్మా. అది మీకు ఏమనిపించింది? 1 సెకండ్. నువ్వు ఇచ్చే ఆప్షన్స్ కూడా కరెక్ట్, దానికి ఈజీగానే ఉన్నాయి. ఈజీగా ఇన్ సెన్స్ ఇప్పుడు మామూలు పాలల్లో ఇలా ఉంటుంది, కంట్రీ డిలైట్ పాలల్లో ఇది ఉంటుంది అని ఏదో చెప్తుంటారు. క్వశ్చన్స్ అన్ని కూడా దానికి అంటే పాజిటివ్ గా. కంట్రీ డిలైట్ అనేది ఒక స్పెషలైజ్డ్ మిల్క్ అనేది ఒక మైండ్ లో పెట్టుకున్నారు. ఇప్పుడు దానికి రిలేటెడ్ గా నువ్వు ఏది చెప్పినా దాన్ని హైప్ ఇచ్చేలాగా ఏ ఆన్సర్ ఉన్నా కూడా దానికే ఓటేస్తారు. అందరూ అట్టే పరిగెట్టారు. అంతే కదా. ఇప్పుడు కంట్రీ డిలైట్ పాలు ఎక్కడ దొరుకుతాయి అనగానే మామూలు కిరాణా కొట్ట సూపర్ మార్కెట్ అంటే ఓకే, కంట్రీ డిలైట్ కాదు సూపర్ మార్కెట్ అనేస్తున్నారు. ఈజీగానే ఉన్నాయి. అంటే మినిమం ఇప్పుడు దాన్ని ప్రమోట్ చేసిన విధానం అసలు టాస్క్ లో ఎందుకు క్వశ్చన్స్ ఇచ్చిన చాయిస్ కూడా ఈ మిల్క్ ఎక్కడ పడితే అక్కడ దొరకడు, ఈ మిల్క్ అరుదైన ప్రదేశంలోనే దొరుకుతుంది, చెప్పండి ఆన్సర్ అంటే అవును ఎక్కడ పడితే అక్కడ దొరకదు కాబట్టి అరుదైన ప్రదేశంలోనే దొరుకుతుంది అంటే అదే కదా ఆన్సర్. దానికి వీళ్ళు చెప్పేది ఏంటి? అమ్మో బాబోయ్, అసలు అర్థమే కాల. ఆ చాయిస్ కూడా అలాగే ఉంది, క్వశ్చన్స్ అలాగే ఉన్నాయి. దానికి మళ్ళీ మెగాస్టార్ గారి బ్రాండ్, మెగాస్టార్ గా అసలు రాత్రి పడుకున్నప్పుడల్లా పొద్దునప్పుడు కంట్రీ డిలైట్ వస్తుంది పడుకుంటారు. పొద్దున్న లేవగానే ఎవరి మొహం చూసినా చూడకుండా కంట్రీ డిలైట్ పాల ప్యాకెట్ మొహమే చూస్తాడు. అది తాగంది అసలు బయటికి వెళ్ళరనే లెవెల్లో ఆయనకి ప్రొజెక్ట్ చేస్తా కంట్రీ డిలైట్ ని ఎత్తారు. అంతవరకు బాగానే ఉందిలే కానీ ఇక అది సోమవారం నుంచి శుక్రవారం వరకు ఏమైందో చూద్దాం, నిన్నేం జరిగిందో మీకు చూపిస్తా అనే దాంట్లో ఈ ప్రమోషన్ చూపించాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ ఎక్కడ కొట్టుకున్నారు ఎక్కడ చచ్చారో చెప్పి మీకు ఒక చిన్న ప్రమోషనల్ టాస్క్ ఉంది, రండిరా అలా నిల్చోండి అని చెప్పి కూడా ఆడించి కంట్రీ డిలైట్ చెప్పొచ్చు. అలా కూడా ఏడవచ్చు దాన్ని. మరీ భారీ అసలు ఎలా ఉంది తెలుసా? నువ్వు ఎంత నిజంగా నిన్న మొన్నటి దాకా అరే కంట్రీ డిలైట్ మన కళ్ళ ముందే ఎలా ఎదిగి బిగ్ బాస్ కి స్పాన్సర్స్ అయ్యారా అని ఎంత హ్యాపీ ఫీల్ అయ్యామో. నిన్న నువ్వు ఇచ్చిన బ్రాండింగ్ చూసే తొక్కలో మిల్క్ మరి అంటే బలవంతంగా రుద్దొద్దు. ఇలా వచ్చేరా పిల్లోడు ఇలా రా పాల ప్యాకెట్ తీసి ఇదే తాగు 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 అని పిండకూడుతుంది. అలా ఉంది, అది బలవంతంగా అంటగట్టినట్టు ఉంది. ఇప్పటివరకు ఇన్ని సీజన్స్ లో నేను బ్రాండింగ్ బోల్డ్ చూసాం. అంతెందుకు శాస్త్రి బామ్ కూడా అద్భుతంగా ఇచ్చేది బ్రాండింగ్, అందరూ బాగా ఇచ్చుకున్నారు. ఇప్పుడు దోశల బ్రాండ్ వాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళు దోశలు వేసి చూపించే ఎలా ఉందో చెప్పండి అనేవాళ్ళు. ఆ ఇన్స్టెంట్ ఒకసారి ఏదో ఇన్స్టెంట్ దోశ ఇన్స్టెంట్ ఇడ్లీ ఏదో వచ్చింది, ఆ పౌడర్ కలిపేసి చట్నీలు చేసేసుకొని ఏదో తినేయడం, అది కూడా బాగా సాగింది. అన్నీ బాగున్నాయి ప్రతి సీజన్లో. పోనీ బట్టల షాపుల్లో వస్తారు, అందరు బట్టలు వేసుకొని తిరుగుతారు, నగలు అంటారు, అందరు మెడలో దిగేస్తారు, ఎంతవరకు ఓకే. అమ్మో ఈ పాలని మరీ బలవంతంగా. సరే నిన్న క్లాన్స్ నిర్వీర్యం చేశాడు కదా, సో వాళ్ళకి ఒక రీజన్ చెప్పాడు, అది మీకు ఎంత మాత్రం కరెక్ట్ అనిపించింది? నాకు అసలు ఏది నచ్చల సీరియస్లీ చెప్పాలి అంటే. బట్ ఒక్క విషయం చెప్పనా, ఆ ఇద్దరిని పీకేసి ఒక్క క్లాన్ని పెట్టడం అయితే నిజంగా హీ డిజర్వ్. వీడి దగ్గర ఇద్దరే ఉండి వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చేసి డబ్బులు గెలిచారు, ఇంకేం కావాలి? అది ఇది పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి మణికంఠ ఇతని క్లానే కదా, నిఖిల్ క్లానేనా, విత్ బేబక్కతో వచ్చి బేబక్ అంటున్నాను ఏంటి, మన సీతక్కతో ఆడాడు కదా ఆ గేమ్. ఆ గేమ్ గురించి మాట్లాడుకుంటే నేను యాక్చువల్గా సీతని చాలా ఎక్స్పెక్ట్ చేశా. మణికంఠ టాస్క్ గెలిచాడు కరెక్టే. ఇప్పుడు అదేంటి, ఆ టొమాటోలో ఒక యాపిల్ ఉందిరా తీయండి అన్నాడు బిగ్ బాస్, వాడు తీశాడు యాపిల్. సీత నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించకుండా ఆ టొమాటోలని ఇంకేమన్నా యాపిల్స్ ఉన్నాయా అని చూస్తుంది. నీకు నిజంగా స్ట్రాటజీ ఉంటే వాడి దగ్గర నుంచి దొంగతనం చేసి కూడా నువ్వు వాడబెట్టొచ్చు. వాడేమన్నా బక్క ప్రాణి అవునా, నువ్వు వెళ్ళి వాడి దగ్గర లాక్కొని కూడా మాత్రం బాగానే ఇచ్చావు, డోర్ కాడ గట్టిగా దొబ్బేసావు, అంత గట్టిగా ఉన్నప్పుడు నువ్వు చేయాలి కదా. వాడి దగ్గర నువ్వు దొంగతనం చేసి ఆడబెట్టినా నువ్వు గెలిచావనే అంటారు. లాక్కున్నాడు వాడు, ఏడ్చినా ఎవడు పట్టించుకోడు, ముందే ఎవడు పెట్టాడో వాడిదే. నెక్స్ట్ మైదా పిండి చెప్పు అంటే సరే లైట్ ఎల్లో కలర్లో ఉంది కాబట్టి శనగపిండిని వదిలేసావు. నీకు వైట్ కలర్లో కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది, మైదా వైటే ఉంది, కార్న్ఫ్లోర్ వైటే ఉంది, బియ్య పిండి వైటే ఉంది, చూస్తుంది. మణికంఠ గారు వచ్చి వెంటనే దాన్ని టేస్ట్ చేసి ఇది మైదా అని డిక్లేర్ చేశాడు. ఈ మెయిన్లో ఏది మైదా బై ఇన్ పెన్ సేఫ్టీ పెన్ టెలిఫోన్ నెంబర్ 1 2 3 అని వేసుకుంటూ అట్లుంది. ఈ లోపల ఎత్తుకెళ్ళిపోయాడు. దేవుడు అలాగే చేసేది. ఆ కలర్ ఆవిడ కన్ఫ్యూజ్ అయింది. సరే పోన్లే అంటే
సీతక్క 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 అంటే అసలు టాస్క్లో ఇంక ఇరగదీస్తుంది అనుకుంటే ఏమీ లే. ఓకే, టాస్క్లో సీతక్క ఓకే డిఫరెంట్. మరి ఇక్కడ యష్మి ఒకటి చేసింది, అది మీకు ఎలా అనిపించింది? అంటే ఆ మర్మరాలు ఎగ్జాక్ట్గా పెట్టాలంటే నీరుకి ఏది ఉంటే అది ఈ గోమా అనేసింది. మనోడు తెచ్చింది ఏదో కొంచెం మిస్టేక్ అయింది అనుకో, లాస్ట్కి నో సంచాలక నేను చెప్పిందే అంటే యాక్చువల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 400 ఉందనుకో, వాళ్ళు పావు కిలో కదా, వాళ్ళు 250 కదా, మనోడు 290 తెచ్చాడు, తను 360 తెచ్చింది సీత. 290 is near to 250 grams. అవును అవును అదే. సో ఇట్లా చేసినప్పుడు ఇవి ఏం చేయాలంటే నియర్ టు అంటే ఇప్పుడు మనకి రౌండ్ ఫిగర్స్ అంటాం, 9995కి రౌండ్ ఫిగర్ ఏంటి 10,000. అలా అని రౌండ్ ఫిగర్ 9,000 అవ్వదుగా, అవ్వదు. కామన్ సెన్స్ బేసిక్ అందరికీ ఉంటుంది. 3 కళ్ళ ముసలిదానికి ఉంటుంది, 5వ తరగతి పిల్లోడికి కూడా ఉంటుంది, చిన్న సోడాలు అమ్ముకునే వాడికి ఉంటుంది, కూరగాయలు అమ్మే వాడికి ఉంటుంది, పెద్ద కిరాణా షాప్ మెయింటైన్ చేసే వాడికి కూడా ఉంటుంది. నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 11,795 రౌండ్ ఫిగర్ ఏం చేస్తారంటే 12,000 చేస్తాడు, వాడు 10,000 చేయడు, 11,000 కూడా చేయడు. అట్లాంటి టైంలో ఈమె తీసుకున్న డెసిషన్ రాంగ్. మరి నిన్న ఎపిసోడ్లో నాకు గుర్తు లేదు సార్ అని చెప్పినా బాగుండేది, కానీ నేను అనలేదు సార్, నేను అనలేదు, కర్రాఖండిగా నేను అనలేదు అని అక్కడ స్టాంప్ గుద్ది బల్ల గుద్ది చెప్పి ఆ తర్వాత ఉండరమ్మా నీకు వీడియో చూపిస్తాను అంటే యాక్చువల్గా నేను ఒక తల్లిలాగా, ఒక చెల్లిలాగా, ఒక ఇదిలాగా ఆలోచించి, ఓ అన్నపూర్ణాదేవిలాగా ఆలోచించి, మా తల్లి అసలు ఏమన్నా డ్రామా. ఇంకోటి తెలుసా, సీత కూడా అప్పటిదాకా ఇట్లుంటుంది సీత గురించి నాగార్జున గారు చెప్పదన్నమాట ఇలా అయిపోతుంది అసలు. ఇవన్నీ అసలు ఇలా భలే చూస్తున్నా. ఇకపోతే మణికంఠ రాత్రి నాకు ఒక విషయం నిజంగా నచ్చాడబ్బా. నైట్ టైం ఆ లేస్ ప్యాకెట్ వీళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్ళి ఆ బొమ్మలో పెట్టావు, ఓకే నచ్చావు. అండ్ చాలామంది అడిగారు అక్కడ నుంచే ప్యాకెట్ తీసుకొని పెట్టవచ్చు కదరా, డబ్బా తీసుకెళ్ళి మళ్ళీ డబ్బా ఎందుకు పెట్టావని. ఆ కవర్ సౌండ్ ఎక్కడ కరకరా అంటదేమో, వీళ్ళు వేస్తారేమో అని వాడి స్ట్రాటజీ. సరే పోన్లే బాగానే దొంగతనం చేసావు. అండ్ పాపం వాళ్ళు తింటుంటే మూతిలా పెట్టి నాకు కూడా మీ దగ్గర మంచి స్మెల్ వస్తుంది అని అడిగావు. బాగానే ఉన్నాయి కొన్ని చూడ్డానికి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే నీ గురించి నాగార్జున గారు అడిగినప్పుడు లేస్తే సార్ నాకంటూ కొన్ని లిమిటెడ్ ఫ్రెండ్స్, లిమిటెడ్ అది నాకున్నటువంటి ఒక బౌండరీ, నాకున్నటువంటి ఒక సర్కిల్, కంఫర్ట్ జోన్. మా వాళ్ళు చాలా కన్స్ట్రక్టివ్గా అంటే వీళ్ళు కన్స్ట్రక్టివ్గా లేరా, వీళ్ళందరూ అనుకున్నట్టు లేరా అని అడిగితే ఆన్సర్ లేదు. అంటే యాక్చువల్గా నేను అని చెప్పేసి బాబు చాలా నీ గురించి ఎక్కువ చెప్పావు కూర్చో. ఇక్కడ నాకు అనిపించిందనే ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళందరితో కూడా ఎవరికాడు నాదొక స్పెషలైజ్డ్ క్యారెక్టరైజేషన్ అని ప్రొజెక్ట్ చేసుకుంటున్నారే. నేను సపరేట్, నేను స్పెషల్, నేను సపరేట్, నేను స్పెషల్. కాదు నేను సపరేట్, నేను స్పెషల్. ఈ హౌస్లోని వాళ్ళని రిప్రజెంట్ చేసుకుంటున్న విధానంలో అందరూ బొక్కబోళ్ళ పడుతున్నారు. ఎగ్జాక్ట్లీ అదే చేసుకుంటున్నారు. అండ్ విష్ణుప్రియ గురించి మాట్లాడుకుంటే ఇంత స్ట్రాంగ్ అనుకున్నాం సార్. నాకు కొంచెం మైండ్లో నత్తి అంట అంటే కొంచెం అది నా మంచితనమో నా ఇంకేదో చెప్పింది, ఏదో కొంచెం నాకు కొంచెం పిచ్చి అనింది. అమ్మ బాబు నీకు ఉండాల్సినవన్నీ ఉన్నాయి, విచిత్రంగా ఉన్నాయి, కూర్చుంది. సోనియాకి ఇవ్వాల్సింది ఇచ్చారు, కాకపోతే ఏంటంటే నువ్వు అనడం కొంచెం తప్పే కదమ్మా అని చెప్పేసి ఆవిడ క్లాస్ పిక్తే. మీరు చెప్పండి అన్న, తప్ప కాదా? సోనియాది అయితే యాక్చువల్గా చెప్పాలంటే నాగార్జున గారు కూడా అడ్రస్ చేయలేదు, అక్కడ విష్ణుప్రియదే తప్పు. విష్ణు కెమెరాలో కనపడలేదు ఆ టైంలో, సోనియానే కనపడింది. విష్ణు సోనియా వైపు తిరిగే ఉంది. ఆమె చేసినటువంటి వికృత చేష్ట సోనియాకి మాత్రమే నొప్పిగా ఉంది. ఎందుకంటే సైలెంట్గా నిన్ను కూర్చోబెట్టి కూడా నోట్లోంచి ఒక్క డైలాగ్ కూడా వాడకుండా నిన్ను బాడీ షేమింగ్ చేసి 100 మందితో నవ్వించగలిగే అంత నిష్ఠాతురాలు, టాలెంటెడ్ విష్ణు. ఎగ్జాక్ట్లీ. తను ఆ పోవేపురా షోస్ చేసింది డబుల్ మీనింగ్ డైలాగులతో స్టూడెంట్స్తో, అంతమంది స్టూడెంట్స్ని పెట్టుకొని వాళ్ళు ఏం మాట చెప్పినా కళ్ళతోని నోటితోనే చాలా పండించేది కళలు దాంట్లో. అండ్ నెక్స్ట్ జబర్దస్త్ కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ ఇట్స్ ఓకే వాట్ ఎవర్. బట్ నీకు తెలియదు నిజంగా. ఇప్పుడు శ్రీముఖి పండించగలదు, సుమ గారు పండించగలరు. ఆ టాలెంట్ విష్ణుప్రియకి కూడా ఉంది, ఎందుకంటే తను కూడా ఆ షోస్ చేసింది. ఆ షోస్ చేసే వాళ్ళందరూ తెలుసు. 100 మంది కాలేజ్ స్టూడెంట్స్ అందరు డబుల్ మీనింగ్ డైలాగులే వేస్తారు, అవునా? అరే నువ్వు దాంట్లో బోల్డ్ అన్న అర్థాలు వెతుక్కోవచ్చు. ఇట్లాంటివి ఆ ఎక్స్ప్రెషన్స్తో సహా ఆ రోజు నిఖిల్ దగ్గర ఆమె చేసినటువంటి చేస్తే సోనియాకి నచ్చలేదు. నిజంగా ప్రొఫెషన్ ని బేస్ చేసుకున్న అడల్టరీ కామెడీ అనింది అమ్మాయి చేసింది.
100% చేసింది. అది అటువైపు తిరిగి నేను చెప్తాను. ఎందుకంటే ఆ విషయం మనకు సోనియా కళ్ళల్లో చూడొచ్చు. నాగార్జున గారు కూడా అడ్రస్ చేసుకొని సోనియాను మాట్లాడుతున్నప్పుడు మళ్ళీసారి మీరు నిన్నటి ఎపిసోడ్ చూస్తూ ఉండండి. అది చేసింది నాకు మాత్రమే తెలుసు, కానీ నేను అరిచింది అందరు కనబడింది అన్నట్లుగా కూర్చుంది ఆ అమ్మాయి. సర్లే ఇంకోసారి దొరక్కపోదా అన్నట్టుగానే కూర్చుంది. దొరకొద్ది వదిలే అని ఎందుకు అనాల్సి వచ్చింది? ఏది విష్ణుప్రియని వదిలే అని అన్నాడు నాగార్జున సోనియాతో. ఇంకనైనా అంటే ఎందుకు వదిలేనంటే టార్గెటెడ్ గా విష్ణుప్రియతోనే ఎక్కువ ఫోకస్డ్ గా ఉంటుందా? అంటే మేబీ నాగార్జున గారికి కూడా అర్థమై ఉండొచ్చు అని నాకు అనిపించింది. అది కూడా చెప్తాను నేను. అదే నాగార్జున ఈవిడ అన్నారు కదా, అన్న తర్వాత ఇంకా విష్ణుప్రియని వదిలే అన్నాడు. మీరు బాగా గమనించండి, విష్ణుదే తప్పు అక్కడ. ఇంకా పట్టించుకో మాకు, ఆమె ఏం చేసిందో నీకు తెలుసు, నాకు తెలుసు. ఈవెన్ ఐ నో దట్. ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్న నాకు కూడా తెలుసు. దాన్ని బట్టి వదిలే, అదే దొరుకుద్ది ఏదో రోజు. ఎందుకంటే జరిగింది ఏంటో నీకే తెలుసు, ఇక్కడ ఎవరికి తెలియదు, ప్రేక్షకులకు కూడా తెలియదు. ఆమె వైపు తిరిగి ఉంది, నీ వైపు తిరిగి ఏదో చేసిందో చేస్తా. అది తను ఎలాంటి చేయగలడో నాకు తెలుసు. ఎందుకంటే నిలబెడితే నాకు ఇదండి ఇదండి అని ఏదో చాలా అమాయకంగా చెప్పిందా? అంత అమాయకురాలు కాదు విష్ణు, అంత అమాయకురాలు కానే కాదు విష్ణు. అది జాగ్రత్త. నేనేం దాని మీద పగతో చెప్పట్లా, సీరియస్లీ. మనకు 2 వారాలే కదా అయింది. అండ్ నిన్న కూడా మాట్లాడిన మాటలతో ఏంది ఇట్లా మాట్లాడుతుంది అనుకున్నారు కదా. చూడు కొంచెం ఒక విష్ణు ఉంటుంది, నీకు 100 రోజులైనా ఉంటుంది, ఆమె పోదు. విష్ణు 100 రోజులే ఉంటుంది, పోదు. ఆమె లోపల ఏం చేసినా చేయకపోయినా ఓట్లు వేసైనా ఆమెను ఉంచుతారు. ఓకేనా? నీకు ఇవాళ కొత్త రేపన్నా దొరుకుద్ది. ఒకనొక టైంలో రవి దొరికాడు, చూసావా? కూతురు మీద ఒట్టేసినా కూడా ఏదో చేసి అలా దొరుకుద్ది విష్ణు. సరే, కన్క్లూజన్కి వచ్చే ముందు శేఖర్ భాష ఈ రోజు ఎలిమినేట్ అవబోతున్నాడు యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్. దీనికి ఏమై ఉండొచ్చు రీజన్స్, ప్రధానమైన కారణాలు? కంటెంట్ ఇస్తున్నాడని వినపడుతోంది శేఖర్ భాష మంచిగానే, బట్ వీళ్ళు చెప్పిన రీజన్స్ ఏంటంటే బిగ్ బాస్ వాళ్ళు మనల్ని కన్విన్స్ చేయడానికి లీస్ట్లో 4 ఉన్నారు. శేఖర్ భాష ఉన్నాడు, ఆదిత్య ఓం ఉన్నాడు, పృథ్వీ ఉన్నాడు, సీత ఉంది. సీతకి ఏదో రకంగా ఓట్లు పడ్డాయంట. ఆమె బొమ్మ గురించి కూడా మాట్లాడాలి, నాకు ఇది గుర్తు చేయి ప్లీజా, అది ఇంపార్టెంట్. అండ్ అది ఒకటి అయ్యింది. దాని తర్వాత ఆదిత్య ఓం కంట భద్రాచలంలో నిన్న ర్యాలీ చేశారు. అప్పుడెప్పుడు కౌశల ఆర్మీ చేసినట్టుగా బ్యానర్లు పట్టుకొని ఆదిత్య ఓం అని భద్రాచలం, కొత్తగూడెం, అవన్నీ ఖమ్మం అన్నీ తిరిగి ర్యాలీలు చేశారు. ఆయన చాలా మంచి సేవా కార్యక్రమాలు చేశాడంట అక్కడ వాళ్ళందరూ కూడా. అండ్ పృథ్వీ స్ట్రాంగ్ అని కొంతమందికి అనిపించిందంట. అలా అనిపించి ఒక్క రోజులో 2-3 గంటల్లో ఓటింగ్ సిస్టమ్ మొత్తం మారిపోయి శేఖర్ భాష డౌన్కి వచ్చాడు. ఇదిగో చూడండి, ఓటింగ్లో శేఖర్ భాష డౌన్ ఉన్నాడు పలానా సైట్లో అని చెప్పిన రీజన్ చూపించి వాళ్ళు గెంటేస్తున్నారు. ఒకటి తప్ప కొడుకు పుట్టాడనో ఏదో దగ్గర. అండ్ నెక్స్ట్ ఈ ఎలిమినేషన్ నాకు చాలా సంతోషంగానే ఉంది, నేనేం బాధపడట్లేదు. నా కొడుకు పుట్టాడు, ఎప్పుడెప్పుడా నా కొడుకుని నేను చూడాలనుకుంటున్నాను అన్నట్టుగా శేఖర్ భాష ప్రవర్తించే తీరు. నెక్స్ట్ ఇంకొక వార్త ఏముందంటే ఆయన్ని సీక్రెట్ రూమ్లోకి పంపి ఆ తర్వాత ఇంకేదో ఉద్ధరిస్తారు అని. బట్ శేఖర్ భాష బయటికి వచ్చాడని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి ఏంటో తెలియదు. అసలు ఇది రాంగ్ ఎలిమినేషన్. అండ్ నెక్స్ట్ సరే పోనీ నువ్వు కాంట్రాక్ట్ బేసిస్లోనే పంపావు అనుకుందాం, శేఖర్ భాష నువ్వు 2 వారాలే ఉంటావు హౌస్లో, వెళ్తావు, నీకు ఓకేనా అని. అలా బిగ్ బాస్లోకి అయితే పంపరు. ఎండమోల్ షైన్లో ఇప్పటివరకు ఆ రూల్ లేదు. అవునా? కొన్ని సోర్స్ వాళ్ళు అలా మాట్లాడతారు అంతే. కానీ ఎండమోల్ షైన్ అనేది ఇంటర్నేషనల్ కంపెనీ. ఇక్కడ నీకు నచ్చిన కంటెస్టెంట్లను నువ్వు పంపించుకున్న నీ స్వేచ్ఛ నీకుంది స్టార్ మాకి, కానీ ఎన్ని రోజులు ఎవరిని ఉంచాలన్న ఇది నీకు లేదు. అదంతా కూడా ఆడియన్స్ పోల్ పైనే. అయినా సరే ఎవడన్నా బాగాలేడు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లీస్ట్లో ఉన్నావు, శేఖర్ భాష వర్సెస్ నేను పృథ్వీ చెప్పుకుంటా, నువ్వు ఎఫ్ పదాలు కూడా వాడావు. అవును, నువ్వు బూతులు మాట్లాడుతున్నావు, వెళ్ళిపోతున్నాడు రౌడీలాగా అమ్మాయి మీదకి, నాకు అర్థం కాల. అవునా? అండ్ నెక్స్ట్ ఆడపిల్లని చూడట్లా, మొగడని చూడట్లా, ఇష్టమైనట్టు మీదికి వెళ్ళిపోతున్నావు. నీ డ్రెస్సింగ్ సెన్స్ కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. అవును, మాటల కడ్బని మీద కట్టారి మీద ఏమి బట్టలు వేసుకోవట్లేదు. నెక్స్ట్ అదొకటి. సరే, ఇంతకుముందు బాడీలు చూపించుకున్న వాళ్ళందరూ కూడా అలాగే ఉన్నారు, అది కూడా యాక్సెప్ట్. అందుకనే ఈ ముగ్గురు గోకుతున్నారు పృథ్వీని. ఐ డోంట్ నో దట్. అలా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, అగ్రెసివ్గానే ఉన్నావు. అండ్ నెక్స్ట్ ఒక టాస్క్ ఇస్తే గివ్ అప్ ఇచ్చావు. వ్యాక్స్ గివ్ అప్ లో నేను అతనే సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే గివ్ అప్ ఇవ్వడం కరెక్టే. అందులో మాత్రం ద ఓన్లీ రీజన్, ఇప్పుడు నీకు తక్కువ హెయిర్ ఉంది, నాకు తక్కువ హెయిర్ ఉంది, వాడికి ఇదంతా హెయిర్ ఉంది, ఎత్తికి బొచ్చున్న వాళ్ళు పట్టుకున్నాడు. నువ్వు పీకే లోపే వాడు సగం తీస్తావు, సగం ఉంటది, నువ్వు ఓడిపోతావు. దానికి అందుకని గివ్ అప్ ఇవ్వడం బెటర్ అని ఇచ్చాడు. అది నేను ఒప్పుకుంటాలే. అండ్ నెక్స్ట్ అలాగే చూస్తే ఇంకోటి, బూతులు మాట్లాడుతున్నావు, ఇలా వెళ్ళిపోతున్నావు. అండ్ నెక్స్ట్ రెక్లెస్నెస్, టవల్ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద ఆరేయడం, నబీల్ చెప్పిన రీజన్స్, ఎక్కడిక పక్కడే పెట్టడం,
ఇలాంటివి కొన్ని ఉన్నాయన్నావు కదా, సో రెస్పాన్సిబిలిటీ కూడా లేదు. దీంట్లో ఇప్పుడు నేను చెప్పిన అన్ని పాయింట్స్లో శేఖర్ భాషకి 100 మార్క్స్ పడతాయి. తన రెస్పాన్సిబిలిటీగా ఉంటాడు, ఎక్కడ పడితే అక్కడ టవలారేడు, డీసెంట్, ఎంటర్టైన్ చేస్తున్నాడు విత్ జోక్స్ వేసి, అండ్ నెక్స్ట్ రెస్పాన్సిబుల్ తీసుకుంటున్నారు. ఇంకొక విషయంలో నైనిక ఆ బాటిల్ దాంట్లో ఒక అబ్బాయిని తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడే అన్నప్పుడు శేఖర్ భాష నేర్చుకుంటే అయ్యో పాపం పిల్ల కష్టపడుతుందని చెప్పి కావాలనే స్విమ్మింగ్ పూల్ లాక్కెళ్ళేలా చేసి పడ్డాడు. ఆ పిల్లని మళ్ళీ లాగాడు, అంటే ఒక ఫన్ క్రియేట్ చేశాడు. రాను కూర్చొని కరాకండి అంటే ఆ పిల్ల లాగలేదు అబ్బాయిని. అసలు సంచాలకుని ఎక్కువ మాడితే అట్లా సంచాలకు వ్యవహరిస్తున్నాడు. నెక్స్ట్ అట్లా ఆ టైప్లో ఉన్నప్పుడు కూడా అతని కోట్లు ఎక్కువ పడాలి. నెక్స్ట్ శేఖర్ భాష వర్సెస్ ఆదిత్యం చూసుకున్నా ఇంకా బ్లైండ్గా మాట్లాడేసుకోవచ్చు, దీని డిస్కషన్ కూడా అనవసరం. అండ్ నెక్స్ట్ శేఖర్ భాష వర్సెస్ సీతని తీసుకున్నా సరే కొంచెం టఫే, ఎందుకంటే సీత కూడా కరాఖండిగా మాట్లాడుతుంది, ఎమోషన్లు పండిస్తుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇట్లా ఉంటుంది సిచ్యువేషన్లో నువ్వు శేఖర్ భాషను బయటికి పంపడం అనేది అన్ఫేర్ అనే అనిపిస్తుంది. చాలామందికి ఏంటంటే బయట రాజ్ తరుణ్కి శేఖర్ భాష సపోర్ట్ ఇప్పుడు అవసరము అని నాగార్జున గారికి చెబితే ఎట్లా లీస్ట్లో 4 ఉన్నారు కాబట్టి వీని పంపిద్దాం అనుకున్నారో, లేకపోతే కొడుకు పుట్టాడు కాబట్టి ఇప్పటికి ఇతనికి ఆ ఎమోషన్ అవసరం అని అనుకున్నా. అంటే పంపినా కూడా ఫీల్ అవ్వరు కదా కొంతమంది, ఎలిమినేట్ అయినా కూడా నేను ఎలిమినేట్ అయినా అని అనకుండా బేబక్కలాగా ఏడవకుండా పోనీలే కరెక్ట్ టైంకి బయటికి పంపారు, నాకు ఈ సిచ్యువేషన్ చాలా ఇంపార్టెంట్, వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చాను, ఇది కూడా ఇంపార్టెంట్ గా సాటిస్ఫై అవుతారు కదా అని ఇతను పంపారేమో అని ఇంకొక వార్త. సార్ ఇప్పుడు బొమ్మల విషయానికి వద్దాం. బొమ్మ విషయానికి వస్తే బాలు అంట బబ్లు అంట ఏదో డాల్స్. నాకు నిజంగా చెప్తున్నా, సరే 5 ఏళ్ళు రిలేషన్లో ఉన్నాను, వాడు వదిలేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఏదో రోజు నేను ఒక వర్షాకాలపు సాయంత్రం అలా సరదాగా తిరుగుతూ ఉంటే ఒక బొమ్మ కనబడింది, చూడగానే అట్రాక్టివ్గా అనిపించింది, లోపలికి వెళ్ళి ఎంత అని కూడా ఆలోచించకుండా గబుక్కున కొనేసాను. నాకు అసలు దాన్ని చూస్తే ఎంత ముద్ద వస్తుందంటే నేను పడుకునేటప్పుడు నా పక్కనే పడుకోబెట్టుకుంటాను అనింది. ఆ బొమ్మ మొహం చూస్తేనేమో భయంకరంగా ఉంది, దాంట్లో ఎక్కడ కూడా ముద్దుగా కానీ అంటే అనకూడదు కానీ చెప్తున్నా సీరియస్లీ, దాని మొహం ఒకలాగా ఉంది. ఇప్పుడు నా ఇంట్లో కూడా బోల్డ్ బొమ్మలు ఉన్నాయి కానీ ఒక కళ ఉంటుంది బొమ్మల మొహంలో, అదేంటంటే దాన్ని చూస్తేనే భయం వేసేలా ఉంది, దానికంటే ఇంకా అనబెల్లే బాగుంటుంది చెప్పాలంటే, అది బాగుంది. దాన్ని చూసి ఈమె ఎమోషనల్ అవుతుంటే నా వల్ల అవ్వలా. నెక్స్ట్ ఆ ఏనుగు బొమ్మ, నీ లవర్ నీకు ఏనుగు ఎందుకు గిఫ్ట్ ఇచ్చాడో నాకు ఇప్పటికీ తెలియదు, అంటే నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి గిఫ్ట్లు. సరే ఇస్తే ఇచ్చాడు, వాడి షర్టు దానికి దొడికావు బాగానే ఉంది, దాన్ని చూసి ఎమోషనల్ అయిపోతున్నావు. అమ్మ ఐఎమ్ సారీ అని చెప్పుకుంటూ స్టార్ట్ చేసావు, సరే ఇట్స్ ఓకే కూల్. వచ్చే 20 రోజుల ముందుకు కూడా మా ఇద్దరికి చాలా ఇదయ్యాయి అదయ్యాయి ఏవో చెప్పుకున్నావు, కానీ బొమ్మలు వీళ్ళ స్టోరీలో ఉన్నంత డెప్త్ ఆకారంలో చూస్తే బొమ్మలు లేదా కనెక్ట్ అవ్వట్లా అసలు అదేంటో అని అలా అనకూడదేమో మరి, అంటే ఎవడి ఎమోషన్ వాళ్ళు. ఓకేలే ఇప్పుడు మిగతా అంతా కూడా ఫాదర్ సెంటిమెంట్ చూపిస్తే అది వర్త్ అనిపించింది కొంచెం, ఎందుకో కూడా ఎమోషనల్ షర్ట్ నాకు. అండ్ నాకు ఇంతకీ ఆ మెత్తటి వెచ్చటి బ్లూ కలర్ చాలా అర్థం కాల. మనీదా అమ్మ అమ్మ అని చెప్పుకొచ్చాడు, ఓహో మీ అమ్మ ఇచ్చింది అనుకుని, లేదు మా అమ్మమ్మ మా నాన్నమ్మ మా తాతయ్య, లాస్ట్కు తాతయ్య ఇదిగోరా నా మెత్తటి వెచ్చటి పింక్ టర్కీ టవల్ అని అదేదో అష్టచమ్మ సినిమాలు అతను ఇస్తూ చనిపోయినట్టు తను ఏదో శాల్వా ఇచ్చాడని చెప్పాడు. అమ్మ గురించి ఎందుకు చెప్పావు, మళ్ళీ అమ్మమ్మని ఎందుకు తెచ్చావు, మళ్ళీ తాతయ్య ఇచ్చాడన్నావు, అసలు శాల్వా ఏంటి నాకు అర్థం కాల. మళ్ళీ చూసా నాకు అర్థం కాల. మరి ఆయన ఏం చెప్పాలనుకున్నాడో తెలియలే, సీరియస్లీ ఐ డెంట్ అండర్స్టాండ్. ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి, మరి నాకేమైనా దృష్టి లోపమో లేకపోతే వినికిడి లోపమో నాకు తెలియదు, అలా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఆ డెసిషన్లో మాత్రం వాడికి ఇవ్వకుండా పక్క వాళ్ళకి ఇవ్వడం కరెక్టే, ఎందుకంటే నువ్వు వచ్చేటప్పుడే స్వెటర్ తెచ్చుకున్నావు, నీకు ఆల్రెడీ ఒక వస్తువు ఉంది, వీడికి లేదని ఇచ్చారు, బాగా జరిగింది టాస్క్ అయితే. కానీ నాకు ఈ బొమ్మలే ఇప్పటిదాకా డైజెస్ట్ అవ్వట్లేదు. సరే లాస్ట్కి వచ్చేద్దాం. అభయ్కి కొత్త క్లాన్ ఇవ్వడం జరిగింది, ఇప్పుడు 2 క్లాన్స్ అభయ్కి ఇవ్వడం జరిగింది కదా, ఎలా ఇస్తున్నారో అప్పుడు అభయ్ గురించి మాట్లాడుకుందాం ఒక నిమిషం. అభయ్ గురించి చెప్తున్నారు, నేను అసలు అభయ్కే ఇద్దాం అనుకుంటున్నాను, వైట్ పోస్తున్నారు, ఈయన అసలు నాకెందుకు ఇస్తున్నారు, సరే ఇచ్చారు కరెక్ట్, నెక్స్ట్ నేను ఏం చెయ్యాలి అంటే ఇదంతా పోస్తే నన్ను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొడతారేమో, లేకపోతే నన్నే ఉంచి వీళ్ళందరినీ వెళ్ళగొడతారేమో, లేకపోతే ఇంటి పనులను నేను ఏమైనా చెయ్యాలా, అసలు ఏంటది వీళ్ళు ఎందుకు అది పోస్తున్నా, ఏమీ అర్థం కావట్లే అబ్బాయికి. వీళ్ళేమో పోసి నువ్వే రా గెలిచావని శాలువా కప్పి సన్మానం చేశారు ఆ అబ్బాయికి. నువ్వు నిజంగా మళ్ళీ ఆ ఎపిసోడ్ చూడు, అతని ఎక్స్ప్రెషన్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఓ సంతోషం ఉంటుంది, మిగతా వాళ్ళకి పోస్తుంటే అబ్బా నాకు వేసాడు అని ఏమీ లేదు, వీళ్ళు నాకెందుకు వేస్తున్నారు అమ్మ, వీళ్ళు నన్ను ఏదో చేస్తున్నారు అన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు. అర్థం కావట్లే పిల్లోడికి అది ఏంటనేది. లాస్ట్కి నువ్వేరా గెలిచావు ఇంకో క్లాన్ అన్నా కూడా
ఓకే నాదే ఓకే నేనే గెలిచాను అని అనుకున్నాను. ఆ ఎక్స్ప్రెషన్స్ నాకు అసలు అర్థం సరే కాదు. ఇప్పుడు మనోడు ఏంటి ఉంటాడా, స్ట్రాంగ్ గా నిలబడగలడా, క్లాన్ నేను చెప్పడం, నేను దిగడమే అక్కినేని నాగేశ్వరరావు గారు అన్నాను. అన్నపూర్ణ స్టూడియో నుంచి, స్కూల్ నుంచి వచ్చాను అన్నాను. కనీసం పరివారంలో లేకపోతే ఎలా? ఓహో అది కొంచెం పెంచాలిగా. అందుకని మరి మా అన్నపూర్ణ స్టూడియో నుంచి వచ్చాను అని చెప్పగానే నేను తెల్లారగానే తరిమేస్తే బాగోదు కదా, ఉంటాడు కొన్నాళ్ళు. ఓకే అన్న, ఓకే, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. రైట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.